హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు మరో 2 పాప్సికల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అరకప్పు పైనాపిల్, అరకప్పు డ్రాగన్ ఫ్రూట్, హనీ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి బాగా. ఇప్పుడు దీన్ని పాప్సికల్స్ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పండిన మామిడికాయ పల్పు, 1/4 కప్ క్యారెట్ జ్యూసు, 1/4 కప్ ఆరెంజ్ జ్యూసు. క్యారెట్ జ్యూస్ వచ్చేసి 2 క్యారెట్లు వేసి ఒక 1/4 కప్ వాటర్ వేసి వడకట్టుకోండి. ఇప్పుడు ఇవి 3 మిక్సీకి వేసి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇవి కూడా పాప్సికల్స్ కవర్లో వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పాప్సికల్స్ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి మంచి హెల్తీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి పచ్చి మామిడికాయతో సార్బెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక కప్పు మామిడికాయ తీసుకోండి, పచ్చి మామిడికాయ. నేను ఇక్కడ రసంది తీసుకున్నాను, కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది కదా. ఒక కప్పు వేసి దాంట్లో 1/4 కప్పు పటికి బెల్లము, కొంచెం వాటర్, 2 కప్పుల ఐస్ క్యూబ్స్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పైనుంచి మసాలా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మసాలా వచ్చేసి మనకి ముందు వీడియోస్ కూడా పనికొస్తుంది, చేసి పెట్టుకోండి. ఇలా స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు పండిన మామిడికాయతో ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ఒక కప్పు పండిన మామిడికాయ గుజ్జు, ఒక 2-3 టేబుల్ స్పూన్ పటికి బెల్లము, 2 కప్పులు ఐస్ క్యూబ్స్ వేయాలి. ఎప్పుడైనా మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇది కూడా అంతే, ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఏమైనా కొంచెం పలుచగా అనిపిస్తే అలాగే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి రెడీ అయిపోతుంది. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి గట్టిగా వస్తుంది అనమాట. పైనుంచి ఇలా మసాలా స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్ తీసుకున్నాను, గ్రీన్ అయినా పర్లేదు, ఏదైనా సీడ్లెస్ తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసి 1 కప్పు పటికి బెల్లము, ఐస్ క్యూబ్స్ వేయాలి. వేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కాకపోతే గ్రేప్స్ అయితే కనుక ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే బ్లెండ్ చేస్తే కూడా మనకి రెడీ అయిపోతుంది సార్బెట్. నెక్స్ట్ వచ్చేసి మంచి ఒక డ్రింక్ చూద్దాము, రిఫ్రెషింగ్ డ్రింక్. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని పటికి బెల్లం వేసి అది కరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ 1 కప్పు తీసుకోవాలి. ఇది కూడా నేను రసం తీసుకున్నాను పచ్చిది. అదే కప్పుతో పుదీనా ఆకులు, శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు, కొంచెం వాటర్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక వడపోసుకోవచ్చు, లేకపోతే అలాగే వేసేసుకోవచ్చు. నేను అలాగే వేసేస్తున్నాను. మనం ఇందాక నానబెట్టుకున్న సబ్జా గింజలకు ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకొని పైనుంచి సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయడం అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో పుదీనా మన ఒంటికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీస్ అన్నీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.